ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సైట్ 2024. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ ఎన్నికలపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి అలియాస్ నాని ఈ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్నారు. కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా గెలిచిన నానినే రెండోసారి ఆళ్లగడ్డ మన్ననలు పొందుతారా, లేక మాజీ మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియకు ప్రజలు పట్టం గడతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితి ఏంటో సై 2024లో చూద్దాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం ఓటర్లు 2,30,734 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,14,456 మంది, మహిళా ఓటర్లు 1,16,262 మంది, ట్రాన్స్జెండర్స్ ఇక్కడ 16గా కనిపిస్తున్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఇక్కడ. ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులు చెరగని ముద్ర వేశారు. ఆళ్లగడ్డ నంద్యాలలో ప్రజాప్రతినిధులుగా ఎవరు పేరు తెచ్చుకొని ప్రజల గుండెల్లో నిలిచారు. వీరి వారసురాలిగా వచ్చిన భూమా అఖిలప్రియ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. తదనంతరం పార్టీ మారి మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీలో చేరాక. ఓసారి 2019లో ఏం జరిగిందో చూద్దాం. వైసీపీ తరఫున బరిలోకి దిగిన గంగుల నాని అఖండ మెజార్టీ సాధించారు. ఫ్యాన్ పార్టీ వేవ్లో నానికి 1,05,905 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం ఓట్లలో 57.03% ఓట్లు వచ్చాయి. టీడీపీ తరఫున పోటీ చేసిన భూమా అఖిలప్రియకు 70,292 ఓట్లతో ఆమె రెండో స్థానంలో నిలిచారు. ఆమెకు 37.85% ఓట్లు వచ్చాయి. 35,613 ఓట్ల మెజార్టీతో గంగుల నాని విజయ శంఖారావం పూరించారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే విజయయాత్ర కొనసాగిస్తాననే ధీమాతో ఉన్నారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే ధీమాతో అఖిలప్రియ పట్టు మీద ఉన్నారు. ఇంతకీ 2024లో ఇక్కడ ఏం జరగబోతోంది? మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల నాని వైసీపీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. నానిని ఓడించి తీరాలనే లక్ష్యంతో ఉన్న కూటమి టీడీపీ నేత భూమా అఖిలప్రియను మరోసారి ఎన్నికల రణరంగంలోకి దించింది. ఆళ్లగడ్డలో జరిగిన కీలక పరిణామం అఖిలకు కలిసొచ్చే అంశం. 33 ఏళ్ల తర్వాత భూమా, ఇరిగెల కుటుంబాలు ఒకటయ్యాయి. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చొరవతో ఈ రెండు ఫ్యామిలీలు ఏకమయ్యాయి. దీంతో ఇరిగెల కుటుంబం అండతో అఖిలప్రియ గెలుపు సులభమవుతుందని ఎనలిస్టులు అంటున్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి రాజకీయ వారసుడిగా వచ్చిన గంగుల నాని మళ్ళీ గెలుస్తానని అంటున్నారు. వైసీపీ చేపట్టిన పథకాలు తమకు తిరుగులేని మెజార్టీని అందిస్తాయంటున్నారు. చూద్దాం ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో. మరి సై 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.